అందరికీ వందనములు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో సహవాసం, ప్రతి హృదయం దేవునితో. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏపాటిది? నీ గత స్థితిని మర్చిపోతున్నావా? ఒక దేశంలో ఓ అనాథ శరణాలయం ఉంది. ఆ శరణాలయంలో ఓ పద్ధతి ఉంది. ఆ సంస్థ వారు తల్లిని తండ్రిని కోల్పోయి పిచ్చివాళ్లుగా రోడ్ల మీద తిరుగుతూ డస్ట్బిన్లో ఉన్న వాటిని తింటూ సరైన ఆరోగ్యం లేక అనాథలుగా జీవిస్తున్న వారికి బంగారు భవిష్యత్తును ప్రభువు పేరట అందించడానికి ఆ పిల్లలను తీసుకుని వచ్చేవారు. ఆ సమయంలో ఆ పిల్లలు చిరిగిన బట్టలు, చెదిరిపోయిన జుట్టుతో, మురికి దేహంతో పిచ్చివారిగా ఉండేవారట. సంస్థలో చేర్చుకునే సమయంలో ఆ పిల్లలు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా వారిని ఒక ఫోటో తీసుకునేవారట. అంతేకాదు, ఆ సమయంలో ఆ పిల్లలు కలిగి ఉన్న చిరిగిపోయిన చొక్కా, ప్యాంటును కూడా చక్కగా ప్యాక్ చేసి ఒక ర్యాకులో ఈ ప్యాక్ని మరియు అప్పుడు వారు తీసిన ఫోటోని దాచేవారట. ఆ తరువాత వారిని శుభ్రం చేసి చక్కని డ్రెస్ వేసి స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళు ఉన్నతమైన స్థాయికి చేరే వరకు చదివించేవారట. ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత ఆ అనాథ శరణాలయం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వారిని పిలిచి ఒక మూట తీసుకుని వచ్చి ఆ మూటలో ఉన్న బట్టలు బయట పెట్టి అందులో ఉన్న ఫోటోని తీసి వారికి చూపించి, మీరు ఈ సంస్థలో చేరే సమయంలో ఎంత దుస్థితిలో ఏ మురికి బట్టలతో అయితే వచ్చారో అవే ఈ బట్టలు. ఆ సమయంలో మీరు ఏ విధంగా పిచ్చివారిగా ఉన్నారో ఇదిగో ఈ ఫోటోలో చూడండి. ఈ ఫోటో మరియు ఈ బట్టలు మీ దగ్గర పెట్టుకోండి. తత్ఫలితముగా దేవుడు మిమ్మను ఏ స్థితిలో లేవనెత్తి ప్రయోజకులుగా చేశాడో మరచిపోకుండా ప్రభువుకు రుణపడి జీవిస్తారు అని చెప్పేవారట. ఆ మాటలు చెప్తున్నప్పుడు వారి కళ్ళలో నుంచి తెలియకుండానే కన్నీళ్లు రాలేవట. కారణము, ప్రభువా, తల్లి తండ్రి ప్రేమకు నోచుకోకుండా దిక్కుమాలిన స్థితిలో ఉన్న మమ్మును ఈ విధంగా ప్రయోజకులుగా చేయడానికి వీళ్లను నీవు ఏర్పరచుకున్నావు. వీళ్ళ ద్వారా నీ ప్రేమను చూపించావు. జీవితాంతం నీకు రుణపడి ఉంటాము అని తన గత స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించేవారట. ఈరోజు మనము కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, వస్తు వాహనములను బట్టి, ఉన్న ఇంటిని బట్టి గర్విస్తున్నామా? అయితే మన ఒకప్పటి స్థితి ఏమిటో, దేవుడు మనల్ని ఏ స్థితి నుంచి ఇంత ప్రయోజకులుగా చేశాడో జ్ఞాపకం చేసుకుని బహు తగ్గింపు తత్వము, దీనత్వము కలిగి ఆయనకు రుణపడి జీవించడం ఎంతైనా శ్రేయస్కరం. దావీదు ఇలా అంటున్నాడు. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. గొల్లవాడైన దావీదును గొప్ప రాజుగా దేవుడు చేసెను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ఇట్లు మీ సహోదరి శైలజ రాజ్ కుమార్.